నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ. ఈరోజు ఈ మధ్యన కొత్తగా వచ్చిన వెయిట్ లాస్ డ్రగ్ మొంజారో అనే డ్రగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ అనేవి ఎటువంటి డ్రగ్స్ అంటే మన బాడీలో ఉన్న ఇంక్రిటిన్ సిస్టమ్, అంటే అదొక హార్మోన్స్, మన ఆకలిని పెంచే హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తగ్గించే హార్మోన్స్, పెంచే హార్మోన్స్ ఉంటాయి. సో ఆకలిని తగ్గించే హార్మోన్స్ని ఆర్టిఫిషియల్గా ఉత్పత్తి చేస్తాయి ఈ డ్రగ్స్. సో GLP-1 ఎనలాగ్స్ అంటారు. సో ఈ ఆర్టిఫిషియల్గా ఇలాంటి ఉత్పత్తి చెందే మందులు వాడడం వల్ల మనకి జరిగేది ఏంటంటే, మనం తిన్న ఆహారం ఎక్కువసేపు కడుపులోనే ఉండిపోవడం, పొట్టలో కదలికలు లేకపోవడం, పేగుల కదలికలు లేకపోవడం వల్ల కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్, కడుపులో గ్యాస్ ఉన్నట్టు, కడుపు నిండిపోయిన ఫీలింగ్ వచ్చి తద్వారా మనం బలవంతంగా ఎక్కువ తినడానికి అవకాశం లేకుండా చేస్తాయి. సో ఫోర్స్డ్గా బలవంతంగా తక్కువ తినేటట్టు ఎప్పుడైతే చేస్తాయో ఆటోమేటిక్గా మనం బరువు తగ్గడం అంటూ జరుగుతుంది. కానీ ఇలాంటి మందులు వాడి మనం బరువు తగ్గడం అనేది అంత సమంజసం కాదు. రీసెర్చ్లో, సైన్స్లో ఇది చాలా మంచి మందులు, దీనివల్ల చాలామందికి షుగర్ తగ్గిపోతుందని రావచ్చు. కానీ ఇది ఎంతవరకు అంటే, ఎవరైతే విపరీతమైన ఊబకాయం ఉండి అసలు ఏమాత్రం 4 అడుగులు వేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైతే ఈ డ్రగ్ కొంచెం ఉపయోగం ఉంటుంది. కానీ మనం ఏమాత్రం జిమ్ జాయిన్ అయ్యి ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ ఉన్న ఎవరైనా కూడా ఇలాంటి మందులు తీసుకోవడం వల్ల లాంగ్ రన్లో మనకు వచ్చే మేలు అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది ఏదైతే ఈ హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతుందో మనం బాడీలో ఆ డ్రగ్ ఇచ్చే హార్మోన్స్, ఆర్టిఫిషియల్గా ఇచ్చే హార్మోన్స్ ఏదైతే ఉంటుందో దానివల్ల సహజంగా మన ఒంట్లో ఆకలిని చంపే హార్మోన్స్ ఏదైతే ఉత్పత్తి ఉంటుందో ఆ ప్రక్రియ ఆగిపోతుంది పూర్తిగా. ఇలా ఆగిపోవడం వల్ల మందు వాడినంతసేపు మనం బరువు తగ్గుతూ ఉంటాం. ఎప్పుడైతే మందు మానేసామో, ఆ ట్యాబ్లెట్, ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో తీసుకోవడం మానేసామో మనకు రీబౌండ్ వెయిట్ గెయిన్ అంతకు ముందు కంటే ఎక్కువ బరువు మళ్ళీ సంక్రమించే అవకాశాలు ఉంటాయి. మనం ఆహారం తగ్గించుకుని బరువు తగ్గితే 10 కిలోలు బరువు తగ్గితే సమానంగా 5 కిలోలు కొవ్వు, 5 కిలోలు కండ తగ్గిపోతుంది. అదే ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గితే ఎక్కువ శాతం కొవ్వు తగ్గుతుంది. సో ఈ డ్రగ్స్ తీసుకుని ఎక్సర్సైజ్ చేయకుండా బరువు తగ్గితే మన ఒంట్లో కండను కోల్పోతాం. ఎప్పుడైతే ఈ డ్రగ్ మనం తిరిగి ఆపేసినప్పుడు ఈ ఓవర్ రీబౌండ్ ఫినామినన్తో ఏదైతే బరువు పెరుగుతామో అప్పుడు తిరిగి పాత వెయిట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అంతకుముందు అదే బరువుతో ఉన్న కొవ్వు శాతం కంటే ఇప్పుడు ఎక్కువ కొవ్వు శాతం ఉండే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ డ్రగ్స్ వల్ల సంవత్సరానికి 1.5 నుంచి 2 లక్షల ఖర్చుతో పాటు మనం ఏ రోజైతే మానేసామో అప్పటి నుంచి తిరిగి విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక డైట్, ఎక్సర్సైజ్ కంటే మించిన ఉపయోగం ఈ మందులతో కనిపించదండి. సో ఇది ఒక రకమైన హైప్ క్రియేషన్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ పేషెంట్స్, బాగా హై షుగర్స్, ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ పేషెంట్స్కి మాత్రమే. నేనైతే ఎవరైనా కూడా కండని పెంచుకుంటూ, శరీరంలో బరువులు ఎత్తే ఎక్సర్సైజ్ చేసుకుని కండని పెంచుకుంటూ బరువు తగ్గితే అది ఆరోగ్యకరమైన విషయం. ఏమీ చేయకుండా ఓన్లీ ఆహారాన్ని తగ్గించుకుని బరువు తగ్గితే మన ఒంట్లో కండను కోల్పోతే దీర్ఘకాలికంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.